styles dot css, sorry, html. Okay, now we have created the file. So file create చేసాము. సో css ఫైల్ కూడా ఒకేసారి తీసుకుందాం. ఓకే, సో టెక్స్ట్ ఫార్మాట్ styles dot css. Okay, you can remove this. Okay, no problem. Format styles. So text formatting styles. టెక్స్ట్ ఫార్మాట్ స్టైల్స్ మీరు ఏమేమి చూసారు? ఐ మీన్ ట్యాగ్స్ లో టెక్స్ట్ ఫార్మాట్ ట్యాగ్స్ వాట్ యు హావ్ అబ్జర్వ్డ్. ఇప్పుడు మీరు చూసే ఉంటారు అక్కడ మనం బోల్డ్, ఐ మీన్ బోల్డ్ రావడానికి ఏ ట్యాగ్ ఇచ్చాం? టెక్స్ట్ ఫార్మాటింగ్ కావాలా? బి అండ్ స్ట్రాంగ్. ఓకే, స్ట్రాంగ్ కూడా ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఏమి ఇస్తామంటే బోల్డ్ ఇస్తాం. ఓకే, సో పారాగ్రాఫ్ అప్లై చేద్దాము. సో H1 ఆల్రెడీ హెచ్ ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్స్ అంటేనే దానికి బోల్డ్నెస్ ఉంటుంది. సో పారాగ్రాఫ్ అప్లై అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఓపెన్ అవుతుందో లేదో చూద్దాము. నార్మల్. సో రాసాము. ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం టెక్స్ట్ ఫార్మాట్ స్టైల్స్. సో పారాగ్రాఫ్ కదా, పి. పిలో ఇప్పుడు ఏం చేద్దామంటే పారాగ్రాఫ్ మీరు అక్కడ మనం ఏమి ఇచ్చాము ట్యాగ్ కి? ఏ అంటే ఏ ట్యాగ్ తో మనం అక్కడ అది తీసుకున్నాము? బోల్డ్ గా స్ట్రాంగ్ అని కదా. సో ఇక్కడ ఎలా తీసుకోవాలంటే ఫాంట్ వెయిట్ అని తీసుకోవాలి. ఓకే, F4 ఫాంట్ వెయిట్ బోల్డ్. ఓకే, చూసారా? పారాగ్రాఫ్ అప్లై అయిందా లేదా? సో ఇదే టెక్స్ట్ ఫార్మాటింగ్ స్టైల్. కాబట్టి మన పారాగ్రాఫ్ కి హెడ్డింగ్స్ ఆల్రెడీ బోల్డ్ ఉంటాయి, మనం చేయాల్సిన అవసరం లేదు. సో పారాగ్రాఫ్ బోల్డ్ పెట్టుకుందాం అనుకుంటే ఏదైనా అక్షరం దగ్గర కానీ ఏదైనా సరే. సో దానికంటూ ఇప్పుడు ఒక ఇంత వర్డ్ ఇచ్చాం కాబట్టి పారాగ్రాఫ్ అని. సో దానికి ఏమని ఇచ్చాను ఇక్కడ? ఫాంట్ గుర్తుపెట్టుకోండి ఏంటిది. అక్కడైతే టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో అయితే బోల్డ్ అండ్ స్ట్రాంగ్. ఇక్కడైతే ఫాంట్ వెయిట్ బోల్డ్. సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి ఇటాలిక్. ఇటాలిక్ అక్కడ మేము ఏమని రిప్రజెంట్ చేసాం? సో ఇక్కడ ఏంటంటే ఫాంట్ స్టైల్, ఫాంట్ వెయిట్ బదులు ఫాంట్ స్టైల్. ఇంకో పారాగ్రాఫ్ చేద్దాం. సో ఇది దీనికి అప్లై చేద్దామా నాకు తీద్దామా? సరే, ఓకే, పారాగ్రాఫ్. సో దీనికంటే ఒక క్లాస్ అప్లై చేద్దాం. సో అప్పుడు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం యూనివర్సల్ ట్యాగ్ ఇచ్చాం. ఇందాక ఏమి ఇచ్చాము? పి అనే దానికి యూనివర్సల్ ట్యాగ్ ఇచ్చాం కాబట్టి సో మనం ఇంకో పారాగ్రాఫ్ తీసుకున్నా దానికి అదే అప్లై అయింది, బోల్డ్. సో దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు? క్లాస్ కానీ ఐడి కానీ. పర్ఫెక్ట్. సో క్లాస్ తో తీసుకుందాం, సిఎస్ఎస్ కాబట్టి క్లాస్ తో తీసుకుందాం ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఇటాలిక్ అనే పెట్టుకుందాం. ఓకే, ఏం కాదు, ఎలా నేర్చుకోవచ్చు. ఇటాలిక్. ఓకేనా? ఇట్స్ ఏ ఇటాలిక్. ఓకేనా? ఇప్పుడు క్లాస్ తీసుకున్నాం కదా, ఈ క్లాస్ ని కాపీ పేస్ట్ చేసి, ఎందుకు ఇట్లా క్లాస్ తీసుకున్నాం చెప్పండి? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం యూనివర్సల్ ట్యాగ్ పీ తీసుకున్నాం. సో పీ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా అన్ని పీస్ కి అదే అప్లై అవుతుంది. సో అలా డిఫరెన్షియేట్ చేయడానికి మనం క్లాస్ కానీ ఐడీస్ కానీ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫాంట్ స్టైల్. ఓకేనా? ఫాంట్ స్టైల్ ఇటాలిక్. సో కంట్రోల్ సేవ్ అండ్ యూ కెన్ సీ క్లియర్లీ ఇటాలిక్ లో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైందా ఎలా ఇచ్చాం? సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇంకో పారాగ్రాఫ్ తీసుకుందాం, లేకపోతే హెడ్డింగ్స్ తీసుకుందాం దీనికి. ఓకే, హెడ్డింగ్ తీసుకుందాం.
ఓకే H1. ఓకే H1, సారీ H1 ఆల్రెడీ పెద్ద H1 మళ్ళీ చేంజ్ అవుతుంది కూడా. సో సరే H1కే ఇద్దాం, ట్రై చేద్దాం. H1 ఆల్రెడీ ఉంది కదా, సో దానికి ఒక స్టైల్ అప్లై చేద్దాం. ఏంటంటే టెస్ట్, మీరు అక్కడ అండర్లైన్కి ఏం యూస్ చేశారు? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ నేమ్ అని, యూ కాదు అండర్లైన్ అని ఫుల్ నేమ్ వస్తుంది. సో H1 నేమ్ అనేది టెస్ట్ డెకరేషన్ అండర్లైన్. ఏంటిది? అక్కడైతే ట్యాగ్స్ లో అయితే యూ, ఇక్కడైతే అండర్లైన్. చూసారా? ఇది ఒక ఫోంట్ స్టైల్. ఓకే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్? స్ట్రైక్. అక్కడ మనం స్ట్రైక్ ఐడియా ఉందా మీకు? స్ట్రైక్ అంటే డెల్ అని యూస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ యూస్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు H1కే యూస్ చేద్దామా? దేనికి యూస్ చేద్దాం? ఇటాలిక్ పారాగ్రాఫ్ దేనికి యూస్ చేద్దాం? ఓకే, ఇటాలిక్ యూస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేమ్ ఏమొస్తుంది అంటే టెస్ట్ డెకరేషన్ లైన్ త్రూ. టెస్ట్ డెకరేషన్ లైన్ త్రూ. సో చూసారా? దీని ఏమంటాము? అక్కడైతే ట్యాగ్ లో డీల్ స్ట్రైక్ ఉండదు, డెల్. ఓకేనా? ఇక్కడైతే టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ. ఓకే, ఇప్పుడు అండర్లైన్ చెప్పిన, అండర్లైన్ అయిపోయింది, ఓవర్లైన్. సో ఇప్పుడు పారాగ్రాఫ్ దీనికి ఇద్దాం. సో దీనికి ఏమి ఇవ్వాలంటే టెస్ట్ డెకరేషన్ ఓవర్లైన్. ఓవర్లైన్ అంటే ఐడియా ఉందా? అండర్లైన్ అంటే కింద వస్తుంది, ఓవర్లైన్ అంటే పర్ఫెక్ట్, అంతే. ఇక చూసారా? ఓవర్లైన్ అంటే పైన వస్తుంది, అండర్లైన్ అంటే కింద వస్తుంది. సో ఈ అండర్లైన్ దీనికి ఇచ్చాం, అందుకని అక్కడ ఓవర్లైన్ దీనికి ఇచ్చాం. సో నెక్స్ట్ అప్పర్ కేస్ లెటర్స్. సో ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఇది ఉంది కదా ఇది. సో ఇది గమనించండి ఇప్పుడు. సో దీనికి ఒక క్లాస్ తీసుకుందామా? క్లాస్ దీనికి ఏమంటే అప్పర్ కేస్ అని పెట్టుకో. అప్పర్ కేస్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. అప్పర్ కేస్ అంటే ఏంటి? క్యాపిటల్ లెటర్స్. ఓకే, నాట్ సిఎస్, అప్పర్ కేస్. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ చూసారా? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఎన్ని క్యాపిటల్ లెటర్స్ లో వచ్చాయి? మనం ఇక్కడ ఏమి ఇచ్చాము చూడండి. ఇక్కడ ఫస్ట్ మాత్రం క్యాపిటల్, మిగతా స్మాల్ ఇచ్చాం. ఇక్కడ అన్ని చూడండి ఎలా వచ్చాయి. ఓకే, దీన్నే అప్పర్ కేస్ యూస్ చేయాలి, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్. ఓకే, సో ఇప్పుడు లోవర్ కేస్ అంటే తెలుసా? మళ్ళీ అన్ని స్మాల్ వస్తాయి. సో ఆపోజిట్, అప్పర్ కేస్ లోవర్ కేస్. చెప్పాలా మళ్ళీ? అది వద్దులే, దీనికి చూపిద్దాం. ఇటాలిక్ కి లైన్ త్రూ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ సిఏపి క్యాపిటలైజ్ CAPITALIZE. ఓకే, చూసారు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఇటాలిక్ కి ఫస్ట్ లెటర్స్ అన్ని. సో దీన్ని ఏమంటారు? టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఇంకా చాలా ఉంటాయి, లైన్ త్రూ, స్పోర్ట్స్, లెటర్ స్పేసింగ్. ఓకే చెప్తాను. లెటర్ స్పేసింగ్, లైన్ హైట్, ఇన్ని అని చెప్తాను. లైన్ హైట్ చూద్దాము. లైన్ హైట్, వర్డ్ స్పేసింగ్, లైన్ ఫాంట్ సైజ్ కూడా చూద్దాం. సో 4 చెప్తాను, ఓకేనా? లైన్ ఒకే దానికి చెప్పేస్తాను మీకు, చెప్పేస్తాను.
అవుట్పుట్ ఎలా ఉంది చూసారా? ఎలా ఉంది? పారాగ్రాఫ్ ఇచ్చాను, పారాగ్రాఫ్ H3 ఇచ్చాను. పారాగ్రాఫ్ పారాగ్రాఫే ఇవ్వాలి దానికి. ఓకే, పారాగ్రాఫ్ అప్లై అయింది కదా, సో నేను ఒక సపరేట్ క్లాస్ తీసుకున్నాను. ఓకే, క్లాస్ ఏం తీసుకుందాం? పారా. ఓకే, కాపీ. సో దీనికి ఏమి ఇద్దామంటే ఫస్ట్ అసలు సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు అవుట్పుట్ చూసారు కదా. సో ఇప్పుడు మీకు ఇంకోటి కూడా నేర్పిస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం జరుగుతుంది చూసారా? ఏం జరుగుతుంది? ఈ పారా పైన ఓవర్ లైన్ వస్తుంది. సో ఇక్కడ పారాస్ కూడా ఓవర్ లైన్ వచ్చింది, ఇక్కడ పారా కూడా ఓవర్ లైన్ వస్తుంది. పారా అన్నిటికీ ఓవర్ లైన్ అయిపోతుంది. సో మనం దాన్ని డిసేబుల్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలంటే, అంతకుముందు అన్ని పారాగ్రాఫ్ మనం యూనివర్సల్ ట్యాగ్ ఏమి ఇచ్చాం? పి అని డెకరేషన్ ఓవర్ లైన్ యూనివర్సల్ ట్యాగ్ ఇచ్చాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే సపరేట్గా రాసుకున్నప్పుడు అన్నిటికీ అప్లై అవుతుంది ఒకసారి ఇస్తే, కానీ దాన్ని డీబగ్ చేయాలంటే, ఐ మీన్ తీసేయాలంటే టెస్ట్ డెకరేషన్, అదే టెస్ట్ డెకరేషన్ రాసి నన్ అని రాయాలి. మనం ఏదైతే సపరేట్ రాస్తున్నామో టెస్ట్ డెకరేషన్ నన్. సో ఇప్పుడు వెళ్ళిపోయింది. అలా ఏదైనా తీసేయాలనుకుంటే సపరేట్ దానికి తీసేయచ్చు. ఒక యూనివర్సల్ ట్యాగ్ అప్లై అయితే మొత్తానికి అప్లై అయ్యింది. సో తీసేయాలనుకున్నప్పుడు ఇట్లా తీసేయాలి. ఓకేనా? టెస్ట్ డెకరేషన్ నన్ అంటారు. క్లాస్ తీసుకున్నాం కదా సపరేట్గా, చూపిస్తాం. ఇక్కడ మనం సపరేట్ క్లాస్ తీసుకున్నాం. అదే క్లాస్ తీసుకొని మనం టెస్ట్ డెకరేషన్ నల్ చేయాలి, లేకపోతే యూనివర్సల్ గా అప్లై అవుతుంది. 10 minutes. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? సో ఇది ఒకటి. అండ్ ఇప్పుడు లైన్ హైట్ చూద్దాం. లోరం ఒక 100 ఇద్దాం. ఓకేనా? సేవ్ చేద్దాం. చూసారు ఇక్కడంతా? ఇప్పుడు 100 ఇచ్చాం, లోవర్ అండ్ 100. ఇప్పుడు లైన్ హైట్ అప్లై చేద్దాం వీటికి. లైన్ హైట్ ఒక 10 పిక్సెల్ ఇద్దాం. ఎంత వస్తుందో, ఎలా వస్తుందో చూద్దాం. ఎలా వచ్చింది చూసారా? ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎస్. అదే ఇంకొద్ది గ్యాప్ ఇద్దాం, 20 ఇద్దాం. ఎలా ఉంది? సో ఇప్పుడు ఒక 40 ఇద్దాం. సో దీన్ని ఏమంటారు? లైన్ హైట్ యూస్ చేసి మనం ఒక లైన్ ని ఎంత హైట్, మనం మాక్సిమం ఒక్కో లైన్ ఎంత హైట్ పెంచుకోవాలో అంత మన చేతుల్లో ఉంటుంది. సో లైన్ హైట్ అంటారు. లైన్ హైట్ ఎంత కావాలంటే అంత పిక్సెల్ ఇవ్వచ్చు. సో పిక్సెల్స్ అంటే ఏంటి అని చెప్తాను నేను నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు కానీ ఈ ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? లైన్ హైట్ ఈక్వల్ టు 40 పిక్సెల్స్ అనేవి. సో ఇది లైన్ హైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వర్డ్ స్పేసింగ్. వర్డ్ స్పేసింగ్ ఐడియా ఉంది ఏమన్నా చెప్తారా? వర్డ్కి స్పేస్ చేయడమే అంతే, జస్ట్. ఇప్పుడు ఈ వర్డ్ ఉంది లోరమ్ అని, ఇట్లా ఇప్సమ్ అని, అన్ని వర్డ్స్. ఓకేనా? ఇప్పుడు వర్డ్ స్పేసింగ్ అని ఇద్దాం. వర్డ్ స్పేసింగ్ ఒక 10 పిక్సెల్స్ ఇద్దాం. ఎలా ఉంటుందో చూద్దాం జస్ట్. ఓకేనా? జస్ట్ డిఫరెన్స్ చూసారా ఎలా ఉంది? ఒక్కో వర్డ్కి, ఇక్కడ వర్డ్కి ఎంత గ్యాప్ ఉంది చూసారా? గ్యాప్ ఎంత వచ్చింది? 10 పిక్సెల్స్ వచ్చింది. అదే ఒక 30 అప్లై చేద్దాం. చూసారా? సో ఒక్కో వర్డ్కి గ్యాప్ రావాలంటే దాన్ని ఏమంటారు? వర్డ్ స్పేసింగ్ అంటారు. ఓకేనా? క్లియరా? సో ఇది వర్డ్ స్పేసింగ్ అంటారు. సో ఇంకోటి ఉంది లెటర్ స్పేసింగ్, 10 పిక్సెల్స్ ఇద్దాం. చూసారా ఒక్కో వర్డ్కి ఇక్కడ గ్యాప్ చూసారా? దీన్ని ఏమంటారంటే ఇది ఒక్కొక్క లెటర్ మధ్యలో ఈ గ్యాప్. సో ఇప్పుడు 20 ఇద్దాం. 210 ఇచ్చా. ఓకేనా? సో అలాగా
చూసారా ఇప్పుడు ఒక్కో వర్డ్కి. సో వర్డ్కి ఇవ్వాలి, ఒక్కో వర్డ్ కంటే ఇది నేను చెప్పిన లెటర్ వర్డ్ అంటే ఓకే, ఇది లెటర్ స్పేసింగ్ అంటారు. అంటే ఒక్కో లెటర్కి ఎంత స్పేసింగ్ ఇవ్వాలో. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్, సో నెక్స్ట్ ఒక ట్యాగ్ తీసుకున్నాం, ఒక H3 ట్యాగ్ తీసుకుందాం. ట్యాగ్ తీసుకొని ఒక ఇంక్రీజింగ్ ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ అంటే ఐడియా ఉందా? అసలు ట్యాగ్ ఇస్తున్నాం. ఓకేనా? హెచ్ త్రీ ఎక్కడున్న అన్నిటికీ దానికి ఫాంట్ సైజ్ పెంచాలి అనుకుంటున్నాం. ఓకేనా? సో ఫాంట్ సైజ్ అంటే ఒక ఆ ఒక్క లైన్ ఏదైనా ఉంది దాని యొక్క సైజెస్ పెంచాలనుకుంటున్నాం. ఓకేనా? సైజ్ ఏమంటారంటే ఫాంట్ సైజ్ అంటారు. ఫాంట్ సైజ్ ఒక 20. నార్మల్ ఫస్ట్ అసలుకి ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఉంది చూసారా, ఇంక్రీజింగ్ ఫాంట్ సైజ్ కనిపించిందా? ఓకేనా? ఇప్పుడు మన ఫాంట్ సైజ్ పెంచుతాం. సపోజ్ ఒక 20 ఇద్దాం. పెరిగిందా సైజ్? సో ఇప్పుడు ఒక 100 ఇద్దాం, 120 ఇద్దాం. గమనించారా? సో సగం ఆక్యుపై చేసింది 120 అంటే H3 ట్యాగ్. సో దీన్ని ఏమంటారు? పర్ఫెక్ట్. నేను రాస్తా ఉన్నా కదా, పిక్సెల్స్ ఇవన్నీ సైజెస్ అని రాస్తా ఉన్నా కదా. పిఎక్స్ అంటే రిఫర్స్ టు పిక్సెల్స్ రాసుకోండి, నార్మల్ నోట్స్ రాసుకోండి. ఇక్కడ రాస్తానండి, పారాగ్రాఫ్. పిఎక్స్ ఈక్వల్ టు పిక్సెల్స్ అంటారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ పీటీ పాయింట్స్ ఈక్వల్ టు పీటీ. పీటీ పీటీ రివర్స్ టు పాయింట్. రాలేదు, మీరైనా యూస్ చేసుకోవచ్చు, పిక్సెల్స్ బదులు పాయింట్స్ యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? పిక్సెల్స్ బదులు పాయింట్స్ యూస్ చేసుకోవచ్చు. సో పి పిక్సెల్స్ అంటే పిఎక్స్ అని రూపొందించాం, అదే పాయింట్స్ అంటే పీటీ. సో 1 పీటీ ఈక్వల్ టు 2.3 పిఎక్స్. ఓకేనా? నెక్స్ట్ సెంటీమీటర్స్. సిఎం. సిఎం ఈక్వల్ టు సెంటీమీటర్స్. ఓకేనా? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 50 పిఎక్స్. ఓకేనా? ఎక్కువ శాతం పిక్సెల్స్ లేకపోతే ఈఎం ఎంఫోసిస్ చేస్తా అని చూపిస్తా, తర్వాత చెప్తాను మీకు. సో 1 సిఎం ఇది ఇచ్చేసి ఇప్పుడు ఇంచెస్. ఐఎన్ అండ్ పర్సంటేజ్ అనే ఉపయోగించవచ్చు.